దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 24 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10 నుండి 13 అధ్యాయములు. 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవిప్పుడు చులకనగా చేసిన యెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండని చెప్పాను గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవై ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎదుట దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన యెడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుట ఉన్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని మీరు యోచించుదురో చెప్పుడని వారిని అడగగా అతనితో కూడా పెరిగిన ఆ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీవు దానిని చులకనగా చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చిబుకులతో దండించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చిన ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించెను, నేను మిమ్మల్ని కొరడాలతో దండించదనని చెప్పాను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచినట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయాను. రాజు తాము చేసిన మనవి అంగీకరించకపోవుట చూచి జనులు దావీదుతో, మాకు భాగమేది? యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వాళ్ళు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండి ఇశ్రాయేలీల వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి హాదోరునమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథం ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతను యూదా వారిలో నుండి బెన్యామీనులో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను, నీవు యూదా రాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోనూ యూదా యందును బెన్యామీనీల ప్రదేశమందును ఉండి ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బెత్లెహేము, యాతాము, తెకోవా, బేత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో
అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీలను అతని పక్షమున ఉండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీలను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని వద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచెను. వారి చర్యలు అట్టుండగా ఇశ్రాయేలీల గోత్రములందంతటా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదుకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకే యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరముల వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెషయి కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అబీహయీలును వివాహం చేసుకొనెను. అతనికి యాష్యు, షెమర్యా, జహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబీయాను, అత్తయిని జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలిచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించెను. అతడు మంచి మెలకువగలవాడే. తన కుమారులతో శేషించిన వారిని యూదా, బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశముల్లోని ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిండ్లు చేశాను. 12వ అధ్యాయం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 5000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకు వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీలు, సుక్కీలు, కూషీలు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకార పురములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును షీషకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారిలో అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి కనుక నేను మిమ్మల్ని షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకుంటే యెహోవా చూచెను గనుక యెహోవాకు షెమయాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకొనిరు గనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండటకును ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడల్లా నగర సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తాను తగ్గించుకున్నందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలన చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపం అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏళ్లను ఆరంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడుగలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకే ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణముకు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా, ఆమె అమోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చి షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి యందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెక్క జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి మొదలుగా రాజాయెను. 13వ అధ్యాయం. రాజైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమందు అబీయా యూదావారి మీద ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. అతని తల్లి పేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె. అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యం ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేసెను. యరొబామును 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను. అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు
సెమారాయిము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా, యరొబామా ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగుడి. ఇశ్రాయేలు రాజ్యంను ఎల్లప్పుడూ ఏలునట్లు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చేదనని మీరు తెలుసుకుందరు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునకు యరొబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేసెను. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకనూ బాల్యదశలో నుండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమున ఉన్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్యదేశముల జనులు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులను లేవీలే చేయుచున్నారు. వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులను అర్పించుచు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేచు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీదే ఆర్భాటము చేయుటకే బోరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. యరొబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్రు వారికి వెనుకను ఉండినట్లు చేసెను. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందుగాను వెనుకను ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యూదావారి ఎదుటను నిలవలేకుండానట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యూదావారి ఎదుట నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలలో హతులైరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరు గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అబియా యరొబామును తరిమి బేతేలును దాని గ్రామములను, ఏషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను. అబియా బ్రతికిన కాలమున యరొబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతని మొత్తినందు చేత అతడు మరణముందెను. అబియా వృద్ధి నొందెను. అతడు 14 మంది భార్యలను వివాహం చేసుకుని 22 కుమారులను 14 కుమార్తెలను కనెను. అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యను గూర్చి, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీకా గ్రంథమునందు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవునైనా, యోగ్యుడవునైనా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడువు, రాజుల రాజువు, ప్రభువుల ప్రభువుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. సృష్టికర్తవునైనా నీకే స్తుతి స్తోత్రము. ప్రభా, సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, అయా తండ్రి నాయన, గొప్ప దేవుడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యములను చేయగలిగిన దేవ, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవ, ఎరుకో గొడలు కూల్చిన దేవ, తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా కొరకు బలి అయిన యేసయ్యా తండ్రి నీకే స్తోత్రాలు. అయ్యా, మా కొరకు పస్కా బలిపశువుగా నైనా బలి అయిన దేవుడవు తండ్రి నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ రిక్తునిగా అయ్యా మా మధ్యకు మీరు వచ్చారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, అయ్యా మీరు పొందిన దెబ్బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మీ గాయముల వల్ల మాకు స్వస్థత తండ్రి, నీకే వందనాలు, 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 స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా కొరకు నాయన, ఇగో తండ్రి పునరుద్ధానుడివై తిరిగి లేచినందుకు మీకు వందనాలు. ప్రథమ ఫలముగా అయ్యా తండ్రి నాయన, మా కొరకు మీరు వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. నీ రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. ప్రభా తండ్రి, నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన అయ్యా మీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. మీ రక్తాన్ని మాపై ప్రోక్షించండి, మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా ఏలుబడి శక్తులు మా పేద నుంచి యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభా,
ప్రభువా. అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని ఏలుబడి చేసిన శాపం యేసునామంలో కొట్టివేయబడును గాక. అయ్యా ఏలుబడి చేసిన ప్రతి విధమైన పాపం యేసునామంలో కొట్టివేయబడును గాక. అయ్యా నీ రక్త ప్రోక్షణ కింద సంపూర్ణ విడుదల మాకు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు నాయన, నీకే వందనాలు. జ్ఞానమిచ్చు దేవుడవు అయ్యా తండ్రి, బుద్ధి జ్ఞాన బలములను అనుగ్రహించు దేవుడవు నాయన, భయభక్తులు పుట్టించు దేవుడవు నీవే తండ్రి. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరిచిన మాలోనికి రండి నాయన. అయ్యా మమ్మల్ని ఇంకనూ అభిషేకించండి, మమ్మల్ని ఇంకనూ వాడుకోండి నాయన. అయ్యా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా తండ్రి నాయన. అయ్యా మీరు మాలో నుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు 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 వందనాలు. అయ్యా బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మవు నీవే తండ్రి, తెలివినిచ్చే ఆత్మవు నీవే నాయన. నీకే స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. నీకే వందనాలు 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 స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, ఇదిగోనైనా వాక్యమే ఉన్న దేవుడవు నాయన, వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మా మధ్యకు వచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయండి ప్రభు. నిన్ను ఆశ్రయించి వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. నువ్వు కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడవు తండ్రి. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, ప్రతి కీడు వెనుక మేలు దాచి ఉంచే దేవుడవు తండ్రి నాయన. చేస్తానని కీడు చేయక మానుకునే దేవుడవు ప్రభు. నువ్వు దయగలిగిన దేవుడవు, నువ్వు దయాళుడవు తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవాని వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా వాక్యము ద్వారా మొత్తం బలపరచండి నాయన. వాక్యం మాలో అయ్యా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన నామమును నాయన సన్నతించమన్నావు ప్రభు. నన్ను ఏ మేలు మరవద్దన్నావు ప్రభు. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి, అయ్యా మాకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఇచ్చిన ఉద్యోగాలు వ్యాపారాలు, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభు. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే ప్రభు తండ్రి. నీకే వందనాలు. దినదినము మీరు చూపుతున్న మీ ఉచితమైన వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. నీకే వందనాలయ్యా. అయ్యా చివరిగా నీ కృపాసనం వద్దకు వచ్చున్నాం అయ్యా. అయ్యా నరుని దర్శించు స్థలం ఇదే అన్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. ఉదయ కాలమున అయ్యా మాపై నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. మా పరిస్థితులపై నీ కృప కలుగును గాక, మా వ్యక్తిగత జీవితాలపై అయ్యా నీ కృప కలుగును గాక, మా కుటుంబ జీవితాలపై మీ కృప కలుగును గాక, మా ఉద్యోగాల్లో మీ కృప కలుగును గాక, వ్యాపారాల్లో కృప కలుగును గాక, చేతి పనులపై అయ్యా నీ కృప కలుగును గాక తండ్రి నాయన. నువ్వు కృపా సత్య సంపూర్ణుడు, కృప వెంబడి కృపతో కాపాడే దేవుడవు నాయన. నీకు వందనాలు. యెహోవా దయాళుడా, నీ కృప నిరంతరం ఉండు నాయన, నీ కృప నిరంతరం ఉండును, నీ కృప నిరంతరం ఉండును ప్రభా. అయ్యా కృపని మేము ఆశ్రయిస్తున్నాం ప్రభా తండ్రి. మా బిడ్డలపై నీ కృప కలుగును గాక, మా వస్తు వాహనాలపై నీ కృప కలుగును గాక, మా పరిచయాలపై, మా సంఘాలపై, మా దైవజనులపై, వారి కుటుంబాలపై నీ కృప కలుగును గాక తండ్రి నాయన. ఇగో నాయన ఈ వాక్యం వించున్న ప్రతి బిడ్డపై నీ కృప కలుగును గాక నాయన. వారి కట్లు తెగిపోవును గాక, బండకాలు ఊడిపోవును గాక, అనారోగ్య పరిస్థితులన్నీ అయ్యా తండ్రి నాయన నాయన మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ఏ సమస్య ఏదైనప్పటికీ ప్రభా మంచి విడిపోనట్టు విడిపోవు చేయమని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని దర్శించండి నాయన. దైవజనులు సేవకురాలు అందరినీ దర్శించండి అయ్యా. వారి అవసరతని మహిమస్సులను తీర్చండి నాయన. వారి అభిషేకించి వాడుకోండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిన రూపులోకి మార్చుకోండి నాయన. అయ్యే ప్రపంచ ప్రార్థనా దినము నాయన రోజున నాయన ప్రపంచంలోని క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులను రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా. ప్రార్థనాత్మను బలముగా కుమ్మరించండి. క్రైస్తవ్యంలో అయ్యా పరిశుద్ధాత్ముడు బలముగా ప్రవహించునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. చిత్తానుసారంగా వారు పరిపాలించడం కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవునుగాక. ప్రపంచ వ్యాప్తంగా సువార్తికులు లేపబడుదురుగాక, అపోస్తులు, ప్రవక్తలు లేపబడుదురుగాక. నిశ్చయముగా కడవరి వర్షమే మీ దగ్గరండి. కడవరి ఉజ్జీవాన్ని ప్రపంచ వ్యాప్తముగా అయ్యా నాయన రగిలించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ పెంతెకోస్తు దినము నాడు ప్రత్యేకించి నీ కడవరి ఉజ్జీవం కొరకు, కడవరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కృప కలుగునుగాక తండ్రి, నీ కృప కలుగునుగాక అయ్యా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించి వారి హృదయాలు తెరవండి అయ్యా. వారిలో నుండి రాతి గుండెని తీసి మాంసగుండెని పెట్టండి అయ్యా. మనోనేత్రాలు తెరవండి అయ్యా. అయ్యా హృదయాలు తెరవండి తండ్రి నాయన. అయ్యా ఒప్పింపు చే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. కళలో మాట్లాడండి, దర్శనాల్లో మాట్లాడండి ప్రభు నాయన. సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించండి అయ్యా. డినామినేషన్స్ భేదాలన్నీ తొలగించండి ప్రభు తండ్రి. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు అయ్యో నాయన జవాబు దయచేసి దేశం స్వస్థపరుస్తున్న వాగ్దానం మా దేశం పక్షంగా మీరు నెరవేర్చండి. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని వేడుకుంటున్నాను.
హల్లెలూయా, నీకే స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ అయినా, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, వారి కింద ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో మీరు జరిగించండి. నీతి న్యాయంతో కూడిన పరిపాలన మా దేశంలో మీరు జరిగించండి. మా సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. అయ్యా తండ్రి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ మీరు రక్త కంచి వేయండి. మా దేశ సరిహద్దులో సమాధానం ఉండును గాక. మా దేశానికి క్షేమము, అభివృద్ధి కలుగును గాక. మా దేశంలో గొప్ప ఉద్యమం యేసు నామములో రగులు కొనును గాక అని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.